పాలమూరు రంగారెడ్డి వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్లో 2 కలిపితే 100 కోట్లు, కేవలం 100 కోట్లు. వనపర్తికి 60 కోట్లు, నాగర్ కర్నూలుకు 34 కోట్లు. మరి ఎక్కడ పోతుంది డబ్బంతా? తెలంగాణ ప్రజలు గమనించాలి. పాలమూరు రంగారెడ్డి వల్ల 60 టీఎంసీల వాటరు 5 రిజర్వాయర్లో వస్తే 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏమిటి? పాలమూరు బిడ్డనే చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వారు మూసీ నది సుందరీకరణ అంటున్నారు. మూసీ నది సుందరీకరణ వల్ల ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి? రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము ఎంత పెరుగుతుంది మీరే చెప్పాలి. 1,50,000 కోట్లు అన్నాడు ఫస్ట్, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. ఇలా పాలమూరు రంగారెడ్డి అంత కష్టపడితే ఒక 20,000 కోట్లు పెడితే మొత్తం డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా దాని దగ్గర పోలేదంటేనే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వేర్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్. హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్ ఇన్ హైదరాబాద్. His priorities are lying on the right bank and left bank of the Musi River, which is totally occupied by so many people, so many land sharks. అక్కడ ఉన్న ఈ మూసీ రివర్ను దాంట్లో ప్రజల తలసరి ఆదాయం ఏమాత్రం పెరగని మూసీ రివర్లో 1,50,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసే బదులు అదే పాలమూరు రంగారెడ్డిలో మిగతా వర్క్ ఏదైతే 20% 30% మిగిలిందో దాన్ని కంప్లీట్ చేస్తే లక్షలాది ఎకరాలు సాగునీరు వస్తుంది, వేలాది గ్రామాలకు తాగునీరు కూడా వస్తుంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు? నిజానికి 8 నెలల పాలనలో ఇరిగేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేమో చూడండి మీరు. శ్వేతపత్రం అన్నారు. ఏం సాధించిందండి వీళ్ళు శ్వేతపత్రం? ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ అమెరికా ఈజ్ టేకింగ్ లోన్స్ ఫర్ ది డెవలప్. అమెరికా హ్యాస్ trillions of dollars of public debt. So every country is taking loans, every state is taking loans, and in what way Telangana is an exception? And Telangana loans are taken to improve the infrastructure, proper harvesting of the water from 2 rivers. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ నైసర్గిక స్వరూపం మీద, భౌగోళిక స్వరూపం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అందుకొరకే ఆయన మూసీ రివర్ చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఆనాడు శాతవాహనుల పాలన మీద ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలని విపరీతంగా చెప్పుకుంటున్నారు. ఆనాడు శాతవాహనుల పాలన మీద చాళుక్యులు, తూర్పు చాళుక్యులు ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? తూర్పు చాళుక్యుల పాలన మీద కాకతీయులు ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? కాకతీయుల పాలన మీద విజయనగర సామ్రాజ్యం ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? విజయనగర సామ్రాజ్యం పాలన మీద బహుమని సుల్తాన్లు ఎప్పుడన్నా చేసిండ్రా? బహుమని సుల్తాన్ల పాలన మీద ఆసఫ్ జాహీలు ఎప్పుడన్నా చేసిండ్రా? ఎందుకు టైం వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు నాకు అర్థం కావడం లేదు. 44,000 కోట్ల బడ్జెట్ నుంచి 22,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిండ్రు. మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు మేడిగడ్డ బ్యారేజ్కి పోయారు. అవును, మేడిగడ్డ బ్యారేజ్ మీద కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ బాగానే ఉందని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా ఆయన మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళారు. అందరు ఎమ్మెల్యేలు, అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి వెళ్ళారు. వెళ్తే డ్రోను నడిపిండని చెప్పేసి మీరు కేసు పెట్టారు. మరి తెలంగాణలో ఎన్ని డ్రోన్లు నడుస్తలేవు? రోజు పెళ్ళిళ్ళలో డ్రోన్లే నడుస్తున్నాయి. ఎన్ని కేసులు పెడతారు మీరు? ఎందుకింత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఇది ప్రజల పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన. మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు. సో ఈ విధంగా మీరు ప్రజల మీద, ప్రజాప్రతినిధుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికే చేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పవర్ ప్రాజెక్ట్స్ కట్టాల్సిందే. మరి ఉత్తర తెలంగాణలోనే ఎన్టీపీసీ రామగుండ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణలోనే పాల్వంచలో కేటీపీఎస్ ఉన్నది, మనుగురులో ఇంకొక పవర్ ప్రాజెక్ట్ ఉన్నది. దక్షిణ తెలంగాణకు పవర్ ప్రాజెక్ట్స్ లేవు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు పవర్ కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలంగాణలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని 4,000 మెగావాట్ల డెఫిసిట్ ఉంటే దాన్ని 20,000 మెగావాట్స్ సర్ప్లస్ అదనపు విద్యుత్ శక్తి వచ్చే విధంగా దక్షిణ తెలంగాణకు యాదాద్రి పవర్ స్టేషన్ పెడితే దాని మీద కుళ్ళుతోని జస్టిస్ నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన మీద కమిషన్ పెడతారు.